బాక్సాఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవ్వడంతో ఉన్నంతలో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుని పెద్ద సినిమాగా మారిన సినిమా ది ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ, పరశురాంల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఉన్నంతలో మంచి అంచనాల నడుమే రిలీజ్ అయినా కానీ ప్రీమియర్ షోలు పూర్తయిన తర్వాత యావరేజ్ టు అబవ్ యావరేజ్ రేంజ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోలకు వచ్చేసరికి మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ కొద్ది వరకు థియేటర్స్ కి తరలి రావడం, న్యూట్రల్ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి రావడంతో వాళ్ళ నుండి ఫైనల్ గా సినిమాకు ఎలాంటి టాక్ సొంతమైంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారగా, ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్నంతలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్ లో ఆకట్టుకున్న, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అలాగే ఫైట్ సీన్స్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అవ్వలేదని, ఉన్నంతలో విజయ్ దేవరకొండ అలాగే మృణాల్ ఠాకూర్ల పర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా కొద్ది వరకు పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నాయని, ఆ సీన్స్ తప్పితే సినిమా స్టోరీ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయిందని వాళ్ళ నుండి టాక్ వినిపిస్తూ ఉంది. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకు యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్లో టాక్ అయితే వినిపిస్తూ ఉందని చెప్పవచ్చు. ఇక రెగ్యులర్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో అసలు కథే లేదని, ఫస్ట్ హాఫ్ ఇలాగోలా భరించే విధంగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ సీన్స్ మాత్రం సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉన్నాయని, కథను డైరెక్టర్ ఎటు నుండి ఎటో తీసుకువెళ్లాడని, సెకండ్ హాఫ్ లో వచ్చే టైమ్ స్క్వేర్ ఎపిసోడ్ అయితే చిరాకు పుట్టించిందనే టాక్ అటు సోషల్ మీడియాతో పాటు కామన్ ఆడియన్స్ పరంగా కూడా వినిపిస్తూ ఉంది. ఓవరాల్ గా కామన్ ఆడియన్స్ నుండి కూడా సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వినిపిస్తూ ఉండగా, ప్రీమియర్ షోల తర్వాత అబవ్ యావరేజ్ కు అటు ఇటుగా టాక్ వినిపించగా, రెగ్యులర్ షోలకు మిక్స్డ్ రెస్పాన్స్ ను ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్లో టాక్ వినిపించినప్పటికీ కామన్ ఆడియన్స్ నుండి కూడా సినిమాకు ఇప్పుడు మిక్స్డ్ రెస్పాన్సే వినిపిస్తూ ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా డే కంప్లీట్ అయ్యే టైం కి సినిమాకు యావరేజ్ కు అటు ఇటుగా అయితే టాక్ వినిపిస్తూ ఉందని చెప్పాలి. సినిమాకు ఉన్న ఒకే ఒక్క అడ్వాంటేజ్ అప్కమింగ్ డేస్ లో పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలు లేకపోవడం, అలాగే కావాల్సినన్ని హాలిడేస్ కూడా దక్కుతూ ఉండటంతో ఈ అడ్వాంటేజ్ ను వాడుకొని సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్ల పరంగా జోరును చూపించగలుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరం. మీరు సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.